అధికారం కోసం ఐకమత్యం నటించిన నేతలు పాలనలోకి వచ్చిన తర్వాత తమ అసలు స్వరూపాలను ప్రదర్శిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య జరుగుతున్న గొడవలే దీనికి నిదర్శనం. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎవరికి వారు ఆధిపత్య రాజకీయాల్లో మునిగి తేలటమే కాకుండా పదవులు కమిషన్ల పంపకాల దగ్గర తేడా వచ్చి రోడ్డెక్కుతున్నారు. చింతలపూడి నియోజకవర్గ కూటమి కుమ్ములాటలే దీనికి నిదర్శనం. ఈయన పేరు సొంగా రోషన్, చింతలపూడి ఎమ్మెల్యే. ఎన్నికల ముందు జనసేన నేతలతో కలిసిమెలిసి తిరిగిన ఈయన ఇప్పుడు వారికి మొహం చాటేస్తున్నారట. మీతో మాకేంటి పని అన్నట్టుగా వ్యవహరిస్తున్నారట. దాంతో ఆయనపై జనసేన నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. ఈయన తీరుపై ఇప్పటికే పలుమార్లు చంద్రబాబుకు చెప్పినా సరే ఆయన ఒక చెవితో విని మరో చెవి నుంచి వదిలేశారట. దాంతో చింతలపూడి టీడీపీ ఎమ్మెల్యే సొంగా రోషన్ ఆడింది ఆట పాడింది పాటగా సాగిపోతోందట. ఈ మధ్యనే ప్రకటించిన సొసైటీ నామినేట్ పదవుల్లో జనసేనకు తీవ్ర అన్యాయం జరిగిందని చింతలపూడి జనసేన ఇన్ఛార్జ్ ఈశ్వరయ్య తన అసహనాన్ని తెలియజేశారు. వాట్సాప్ గ్రూపుల్లో అదే విషయాన్ని తెలియజేసి టీడీపీ తీరును తప్పుబట్టారు. అవి వైరల్ అయ్యాయి. దాంతో జనసేన వర్గాల్లో టీడీపీపై తీవ్రమైన ఏహ్యభావం కలుగుతోందని, ఆ పార్టీతో కలిసి నడవడం కష్టమేనని పలువురు గ్లాస్ పార్టీ నేతలు భావిస్తున్నట్టు సమాచారం. జనసేనకు ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ మోసం చేశారని నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ ఈశ్వరయ్య ఆవేదన చెందుతున్నారు. పొత్తు ధర్మానికి టీడీపీ తూట్లు పొడిచిందంటూ ఆయన విమర్శల మీద విమర్శలు గుప్పిస్తున్నారు. సొసైటీ పదవుల కేటాయింపులలో తమకు అన్యాయం జరిగిందని టీడీపీ ఎమ్మెల్యే సొంగ రోషన్ ఇచ్చిన మాటకు కట్టుబడి లేరని ఈశ్వర్ కుమార్ ఫైర్ అవుతున్నారు. చింతలపూడి నియోజకవర్గంలోని 20 సొసైటీలలో జనసేనకు 5 కేటాయించి అందులో నుంచి 2 లాగేసుకుని ఆ ఇచ్చిన 3 ఒక దాంట్లో ఎమ్మెల్యే తాలూకు మనిషిని పెట్టుకున్నారని, ఇక మిగిలిన 2 పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉందని ఈశ్వరయ్య ఆవేదన చెందుతున్నారు. మొదటి నుంచి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ తీరు వివాదాస్పదంగానే ఉందని చింతలపూడి నియోజకవర్గ జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. టీడీపీ తమ పట్ల వ్యవహరిస్తున్న తీరుపై గతంలో ఓసారి 4 మండలాల జనసేన నాయకులు కార్యకర్తలు జంగారెడ్డిగూడెంలో సమావేశం ఏర్పాటు చేసుకుని తమ ఆవేదన పంచుకున్నారు. ఆ విషయం తెలిసినా సరే ఎమ్మెల్యే వ్యవహార శైలిలో మార్పు రాలేదని గ్లాస్ పార్టీ నేతలు అంటున్నారు. ఎమ్మెల్యేపై తాము ఎన్ని తీవ్ర విమర్శలు చేసినా సరే ఆయన మారడం లేదని, యథావిధిగా నియంతలాగా వ్యవహరిస్తున్నారని నియోజకవర్గ జనసేన నేతలు వాపోతున్నారు. ఎమ్మెల్యే పద్ధతి మార్చుకోవడం లేదు కాబట్టి టీడీపీతో కలిసి ఏ కార్యక్రమంలో పాల్గొనకూడదని గతంలో ఓసారి జనసేన నేతలు తీర్మానం చేసుకున్నారు. ఆ విషయం తెలిసి మంత్రి పార్థసారథి మధ్యవర్తిత్వం చేయడంతో 2 పార్టీల మధ్య గొడవలు కొంతకాలం ఆగాయి. జనసేన వారే కాస్త తగ్గాలని భావించారు. అయినా సరే టీడీపీ నుంచి తమకు గౌరవ మర్యాదలు లభించడం లేదని, రేషియో ప్రకారం పదవులు లేవని, పనులు కావడం లేదని జనసేన నేతలు వాపోతున్నారు. ఇప్పటికే జరగాల్సినంత డ్యామేజ్ జరిగిపోయిందని, ఇక ముందు టీడీపీతో కలిసి పనిచేయడం కష్టమేనని క్షేత్రస్థాయిలో జనసేన నేతలు తెగేసి చెబుతున్నారట. వాస్తవాల పట్ల అవగాహన లేని పవన్ కళ్యాణ్ ఇంకా ఇతర జనసేన పెద్దలు మరో 15 సంవత్సరాల పాటు టీడీపీతోనే ఉంటామని అనడం ఆందోళనకరంగా ఉందని చింతలపూడి జనసేన నేతలు అభిప్రాయపడుతున్నారు. సమస్యలను చెప్పుకుని పరిష్కారం సాధిద్దామంటే పవన్ కళ్యాణ్ వినే పరిస్థితుల్లో లేరని, నిరసన తెలిపితే చాలు పార్టీ నుంచి గెంటేస్తున్నారని, ఆ భయంతో తాము రోడ్డెక్కలేకపోతున్నామని గ్లాస్ పార్టీ స్థానిక నేతలు వాపోతున్నారు. టీడీపీ నేతలనుద్దేశించి ఏమైనా మాట్లాడితే చాలు, పార్టీలో ఉంటే ఉండండి పోతే పొండి అన్నట్టుగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారని, ఇది అన్యాయమని వారు అంటున్నారు. దాంతో పచ్చ పార్టీ రోత రాజకీయాలపై ఎంత కోపమున్నా సరే అణుచుకుని ఉండాల్సి వస్తోందని, ఇలా ఇంకెంతకాలం ఉండాలో తెలియడం లేదని చింతలపూడి జనసేన నేతలు చర్చించుకుంటున్నారట. పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా అని ఆస్తులు అమ్ముకుని, సమయం వెచ్చించి, కుటుంబాలను పక్కన పెట్టేసి పనిచేసి ఎమ్మెల్యేను గెలిపించినందుకు తమకు దక్కుతున్న ప్రతిఫలం అడుగడుగునా అవమానాలే అని జనసేన నియోజకవర్గ స్థాయి నేతలు ఆగ్రహంతో కూడిన ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అపరిపక్వ రాజకీయాల కారణంగా బానిసల్లా పడి ఉండాల్సి వస్తోందని జనసేనలోని పలువురు నేతలు ఆందోళన చెందుతున్నట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పవన్ కళ్యాణ్ పూర్తిగా చంద్రబాబు చేతిలో తోలుబొమ్మలాగా తయారయ్యారని, దాంతో రాష్ట్ర వ్యాప్తంగా జనసేన వారికి ఎలాంటి గుర్తింపు లేకుండా పోయిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.